కమలం పార్టీ వర్గపోరుతో సతమతమవుతోంది. నిన్న జరిగిన ముఖ్య నేతల సమావేశం సాక్షిగా మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల తీరుపై ముఖ్య నేతల సమావేశంలోనే నాయకత్వాన్ని దుమ్ము దులిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు పార్టీలో లేవు. ఇదేం పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే ఇక మాట్లాడుకోవడాలు ఉండవు అంటూ కొండా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా కమల నాయకత్వంపై ఫైర్ అయ్యారు. మీటింగ్లలో నీతులు మాట్లాడతారు, గ్రౌండ్ లెవెల్లో పుల్లలు పెట్టే రాజకీయాలు చేస్తారా అంటూ నాయకత్వంపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. పార్టీ ఆఫీసుల్లో సమావేశాలు పెట్టి ముగించడాలే తప్ప గ్రౌండ్ లెవెల్లో దిగరా అంటూ నిలదీశారు. మీటింగ్లు దేనికి పనికొస్తున్నాయి? మీ సమావేశాల చుట్టూ తిరగాలా? మాకు పని పాట లేదా అంటూ నిప్పులు చెరిగారు. ఇక కొత్త రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లాల అధ్యక్షులు కమిటీల తీరుపై కమలం నేతలు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఎంపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయ లోపం బయటపడింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో నేతల అంతర్గత పంచాయతీలు బయటపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాల పర్యటనలో అధ్యక్షుడు రామచంద్రరావు కొంతమంది నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ సమావేశంలో నేతలు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కమలం పార్టీ సన్నద్ధం కావడమేమో గానీ నేతల మధ్య విభేదాలు మాత్రం సంచలనంగా మారాయి. కమలం పార్టీ వర్గపోరుతో సతమతమవుతుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, అసలు బీజేపీలో ఏం జరుగుతుంది? అన్ని శాఖల మధ్య సమన్వయ లోపం అయితే క్లియర్ గా కనిపిస్తుందా? నేతలు కూడా ఒకరిపై ఒకరు అంటే నాయకత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడి తీరు పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గతం నుంచి కూడా రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు కావచ్చు, అసంతృప్తులు, అసమానతలు ఇవన్నీ కూడా బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చాయి. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతోంది. ఇవాళ రేపు నోటిఫికేషన్ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్ర బీజేపీలో మాత్రం వ్యవహారం మాత్రం అదేవిధంగా కొనసాగుతోంది. నిన్న తాజాగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పదాధికారులు అంటే ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కీలక నేతలు అంటే కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర కమిటీ, అట్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీటితో పాటు జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా సమావేశంలో పాల్గొనాలి. కానీ కీలక నేతలు ఎవరు కూడా సమావేశానికి హాజరు కాకుండా దూరంగా ఉండడం కావచ్చు, అట్లనే పాల్గొన్న నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడం కావచ్చు, ఇవంతా కూడా బీజేపీలో ఒక గందరగోళ పరిస్థితులను అయితే స్పష్టంగా బయటపడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేతలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు బీజేపీలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా సవాళ్ళను ఎదుర్కోండి, తర్వాత బయట పొలిటికల్గా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొందాం, ముందు రాష్ట్ర సంస్థాగతంగా ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలనేది కూడా ముందు నుంచి కూడా రాష్ట్ర నేతలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొత్త పాత నేతల సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పార్టీ ఏ సమావేశాలు ఏర్పాటు చేసినా కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కావచ్చు, ఎవరు కూడా పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, నేతల మధ్య పూర్తిగా సమన్వయం లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో కావచ్చు, పార్టీ క్యాడర్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు, మరికొంతమంది జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం, నేతల మధ్య సమన్వయం లోపం లేదు, పూర్తిగా జిల్లాల అధ్యక్షులు ఏమాత్రం కూడా కలిసి రావడం లేదు. అసలు ఇది ఏం పార్టీ? కనీసం కలిసి కూర్చొని మాట్లాడకపోవడం కూడా ఈ పార్టీలో లేదు. ఇదేం పార్టీ అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి
పరిస్థితి కొండ విశ్వేశ్వరరెడ్డి. నిన్న ప్రధానంగా కొన్ని కీలక అంశాలు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఫుట్బాల్ ఇచ్చి కూడా పార్టీని పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు వికారాబాద్ కావచ్చు, ఇట్లాంటి జిల్లాల అధ్యక్షులు ఎవరు కూడా, ఎంపీలకు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి నేతలకు ఎవరు కూడా సమన్వయంగా ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారు. ఎవరు కూడా కలిసి రావట్లేదు అనేది కొండ విశ్వేశ్వరరెడ్డి కాదు, కీలకంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు, మిగతా ఎంపీలందరూ కూడా ఇదే తరహాలో పార్టీ పైన చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా లేదన్న దాని మీద పూర్తిగా కసరత్తులో రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. కానీ నేతలు మాత్రం ఎవరి మాటలు వినడం లేదన్నది కూడా రామచంద్రరావు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇదంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రామచంద్రరావు కూడా పూర్తిగా నేతలు ఎవరు కలిసి రాకపోవడంతో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనేది కూడా అటు రామచంద్రరావు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నూతనంగా కమిటీలు వేసుకున్నారు, అట్లనే జిల్లాల అధ్యక్షులు నియమించుకున్నారు, ఇటు బీజేపీకి ఉన్న 7 మోర్చాలకు అధ్యక్షులు నియమించుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తాం, ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్నారు. కానీ తీరా సంస్థాగతంగా వచ్చేసరికి మాత్రం నేతలు ఎవరికి వారు విమర్శలు చేసుకోవడం, అంతర్గత విభేదాలతో రచ్చకెక్కడం, ఇట్లాంటివి తరచూ బీజేపీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిగా అభ్యర్థి ఎంపికలో కూడా నేతల మధ్య విభేదాలు వచ్చినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి, గతంలో 3rd ప్లేస్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి కేవలం 25,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితులు. ఈసారి అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారనేది బీజేపీ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిని ఎవరు ఎంపిక చేస్తారనేది కూడా ఒకవైపు కొనసాగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వీరందరితో పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని చెప్తుంది. మొత్తం రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్లకు దాదాపు డబుల్ డిజిట్ అంటే 15 జిల్లా పరిషత్తులు కైవసం చేసుకుంటామనేది అయితే బీజేపీ ప్రగాఢంగా చెప్తుంది. కానీ నేతల సమన్వయం లోపల చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిని ఎంపిక చేస్తారు, ఏ వర్గానికి ఎంపిక చేస్తారు, ఏ వర్గాన్ని మొత్తం కూడా సమన్వయం చేస్తారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిటీలో అవకాశం ఇవ్వలేదు, ఇటు జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీలో కూడా అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా అవకాశం ఇవ్వండి అంటూ ఇప్పటికే కీలక నేతల వర్గాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎంపిక చేయడం కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేయడం కావచ్చు, ఒక గందరగోళ పరిస్థితులు బీజేపీలో అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు పూర్తి స్థాయిలో చర్చానీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే రాష్ట్రానికి ఇన్ఛార్జీలు ఈ పంచాయతీలు భరించలేక రాష్ట్రానికే రావడం మానేశారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తామని చెబుతున్నటువంటి బీజేపీ వచ్చే కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా సంస్థాగతంగా కావచ్చు సవాళ్ళను ఎదుర్కోవడం కావచ్చు, స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు సాధించడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందున్న సవాలు రామచంద్రరావు. కాబట్టి అందరినీ కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు, కొత్త పాత నేతల పంచాయతీలు ఏ విధంగా చక్కబెడతారు, లోకల్ స్థానంలో ఏ విధంగా మెజారిటీ స్థానాలు సాధిస్తారు, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతారు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్.